అవసరాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే మన భారతదేశానికి సంపద అనే విద్యార్థులు అడ్వాన్స్లో కానీ నీట్ లోపల కానీ ఇంకా దేని లోపల మీరు అబ్జర్వ్ చేసినా కూడా ప్రైవేట్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వెళ్ళి ఆ ర్యాంక్స్ అనేది సాధించడం జరుగుతుంది. ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఐఆర్ఎస్ మీరు అబ్జర్వ్ చేయండి, 95% ప్రైవేట్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్. అంటే దేశానికి సంపదను కూడా మన ప్రైవేట్ స్కూళ్ళ వ్యవస్థలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందించి సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి వివక్ష అనేది పిల్లలు చూడకుండా వాళ్ళు స్వచ్ఛందంగా పిల్లలు ఏంటంటే మాకు అభ్యంతరం చేస్తారు, కానీ బలవంతంగా తీసుకుంటే బాగుంటుందని నా జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా పేరెంట్ ఆర్థిక భారాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్ హాస్టల్ వేస్తున్నారు. ఉదాహరణకు నేను ఒక విలేజ్ లో చూసినట్టు లాస్ట్ ఇయర్ సపరాలు ఆ పేరెంట్స్ చాలా ఏడుస్తున్నారు. సరైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్, మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మా ఊళ్ళో ఈ విధంగా తీర్మానం చేసి మా పిల్లల జీవితాలను చడగాట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే కుల బహిష్కరణని, లేకపోతే మీకు ఆధార్ కార్డు క్యాన్సిల్ చేయాలి, రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. రేషన్ కార్డు అప్పుడున్న ప్రభుత్వంగా రూల్స్ ప్రకారం జారీ చేయడం జరిగింది, కానీ ఎవరో క్యాన్సిల్ చేయడం జరగదు. ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కడైనా చదువుకునే అవకాశాన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. ఉదాహరణకు మనకు కొందరు గ్రామాలలో ఉన్న విద్యార్థులు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చినప్పుడు మనం వెళ్తలేదు. అక్కడికి ఎవరు ఆపుతలేరే మరి అక్కడికి ఎందుకు పంపించాలి? మన ఊళ్ళోనే చదివించాలి కదా. మరి మన కాయ అవసరం లేనట్టు ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మరి ప్రభుత్వ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? కలెక్టర్ పిల్లలు కానీ, డాక్టర్ పిల్లలు కానీ, ఎంఆర్ఓ పిల్లలు కానీ, ఎంపీడీఓ పిల్లలు కానీ, పోలీసు పిల్లలు కానీ ఎక్కడ చదువుతున్నారు? అంటే మధ్యతరగతి కుటుంబీకులకు, మధ్యతరగతి పిల్లలకు విద్యను దూరం చేసే విధానం తప్ప దీని ద్వారా వచ్చింది ఏమీ లేదు. తర్వాత మరి పూర్తి స్థాయిలో ఉన్నాయా? కొందరు ఆయనలో కొన్ని స్కూళ్ళలో కొన్ని వసతులు కూడా కొన్ని జాగ్రత్త లేవు. పూర్తి స్థాయి సిబ్బంది లేదు, వసతులు లేదు, మరి ఇంత శ్రద్ధ లేదు. మన కేసీఆర్ గారి మీటింగ్లో చూస్తే 1వ తరగతి విద్యార్థికి 1,08,000 రూపాయలు ఖర్చు పడుతుంది. అదే 1వ తరగతి విద్యార్థి మేము 16,000, 15,000 విద్యార్థులు. మరి మొత్తం ఈ స్థాయిని మొత్తం ప్రభుత్వ పరం చేసినట్టయితే ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం భరించగలుగుతుందా? వాస్తవంగా ఎన్ని లక్షల మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుందా? మరి ప్రైవేట్ పరంగా చూసుకున్నట్టయితే ఒక కుటీర పరిశ్రమ పెట్టుకుంటే లోన్ ఇస్తున్నారు. మేము ఒక కుటీర పరిశ్రమ పెట్టుకుంటే మాకు ఎలాంటి సపోర్టింగ్ లేదు, ఎలాంటి ప్రోత్సాహం లేనప్పటికీ మేము ఎన్నో వేరే ప్రయాసాలు భరించుకొని ఎన్ని ట్యాక్సులు కట్టుకుంటూ నటించుకుంటూ ఒక 20 మందికి జీవనోపాధి ఇస్తున్నప్పుడు ఇలాంటి వ్యవస్థలు తేవడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వమే పర్మిషన్ ఇవ్వకూడదు, ఈయనకు మేము పంపకూడదు. మనం పర్మిషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ మీరు వెళ్ళదని చెప్పడం సమంజసం కాదు. మనకిచ్చిన మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. అది సరైన పద్ధతిలో మనం ఎక్కడైనా చదివించే అవకాశం ఉంది. సో అందరికీ నమస్కారం. నా పేరు మనపల్లి సత్యనారాయణ. నేను రాష్ట్ర బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను. సో ఈరోజు మా ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ళలో చాలామంది పిల్లలు చదువుతున్నారు. మేము లక్షల మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం. మన రాష్ట్రంలో 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వ స్కూళ్ళు, ఒకటేమో బడ్జెట్ స్కూళ్ళు, ఒకటేమో కార్పొరేట్ స్కూల్. కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షల ఫీజు వసూలు చేసి అన్యాయంగా ప్రజల నుంచి వాళ్ళు వసూలు చేసుకుంటే సరైన విద్యను అందించకుండా కూడా వాళ్ళు నడుపుతున్నారు. అట్లాగే మా బడ్జెట్ స్కూళ్ళల్లో నిజంగా న్యాయంగా మామూలు పల్లెటూరు జనానికి, మిడిల్ క్లాస్ జనానికి మేము మంచి విద్యను అందిస్తూ సభ్యత, సంస్కారము, చదువు నేర్పుకుంటూ మేము బతుకుతూ మేము చాలామందికి ఉద్యోగం కల్పిస్తూ ఒక కుటుంబంలో కలిసిన ప్రజలతో మమేకమై మేము నడుపుతున్న స్కూల్స్ మాయి. అన్యాయంగా దోచుకునే స్కూల్స్ కాదు.
సో దయచేసి గ్రామ ప్రజలైనా మండల ప్రజలైనా ఎవరైనా కానీ దయచేసి గమనించండి. ప్రభుత్వం ఒక పిల్లవాని మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. సో దానివల్ల నిజంగా పిల్లలకు పేరెంట్స్కి న్యాయం జరిగితే మేము ప్రభుత్వ స్కూల్కి పంపడంలో వద్దనట్లేదు. ప్రభుత్వమే మాకు రికగ్నిషన్ ఇచ్చేది నడపడానికి. సో ప్రభుత్వమే మాకు బస్సులకు ఫిట్నెస్, పర్మిషన్, ఇన్సూరెన్స్ అన్ని ట్యాక్సీలు కట్టే మేము నడుపుతున్నాం. సో మేము మంచి క్వాలిటీ పంపిస్తే పేరెంట్ మమ్మల్ని నమ్మి ఫీజు కట్టి పంపిస్తున్నాం. మేము వాళ్ళకు ఉచితంగా విద్య చెప్పట్లేదు. దయచేసి గ్రామ ప్రజలు కూడా ఆలోచించండి, గ్రామ పెద్దలు కూడా ఆలోచించండి, సర్పంచులు కానీ అందరూ ఆలోచించండి. నిజంగా న్యాయంగా మేము బడ్జెట్ స్కూళ్ళల్లో మేము ఉపాధి కల్పిస్తూ మేము ఉపాధి పొందుతూ నడుపుతున్న స్కూళ్ళు మాత్రమే మాయి. మేము తక్కువ ఫీజులో న్యాయంగా సభ్యత, సంస్కారము, చదువు చెప్పుకుంటూ నడుపుతున్న స్కూల్ మాయి. కార్పొరేట్లో సభ్యత, సంస్కారం ఉండదు, ఓన్లీ చదువు మాత్రం ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా న్యాయం జరిగితే నిజంగా ప్రజలకు న్యాయం అనిపిస్తే వాళ్ళు స్వేచ్ఛగా పంపడానికి అవకాశం ఇవ్వండి. దయచేసి దౌర్జన్యంగా వాళ్ళని ఆపడం కానీ, బస్సులను ఆపడం కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. మీరు కూడా ఆలోచించండి, మాకు కూడా న్యాయం చేయండి, మీరు కూడా న్యాయంగా ఉండండి. నిజంగా మీరు క్వాలిటీ విద్యనందుకే తప్పకుండా పంపండి, మేము కూడా సహకరిస్తాం. అలాగే మేము చదువు చెప్తున్నాం కాబట్టి దానికి తగ్గ నామమాత్రం ఫీజు తీసుకొని మేము నడుపుతున్నాం కాబట్టి పిల్లలకు మంచి చదివిస్తున్నాము. పిల్లలను అన్యాయంగా వాళ్ళను చదువులకు దూరం మాత్రం చేయకండి. మంచి చదివిస్తే నిజంగా మా పంపండి, మేము వద్దనట్లేదు. కానీ చదువు చూడండి, ఫస్ట్ చూసి చదువును నిరూపించి మీరు అడగండి. సో సరైన స్టాఫ్ లేకనో లేకపోతే ఏదో కారణం చేతనో వాళ్ళను ఒక్క 32% మాత్రమే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఈరోజు 68% పిల్లలు మా ప్రభుత్వ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుతున్నారు. మేము న్యాయంగా విద్యను అందిస్తున్నాము, పిల్లలను మంచి ఉన్నత స్థితికి తీసుకొస్తున్నాం. దయచేసి మీరందరూ ఆలోచించాలా, ప్రజలందరూ ఆలోచించాలా, ప్రభుత్వం కూడా ఆలోచించాలా. సో ఎలాంటి దానికైనా మేము మీ అందరికీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంచడానికి మరొకసారి నేను తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.